అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో న్యాయాధికారి చాతుర్యం అనే చక్కని చందమామ కథ నుండి విందాం. రామవరం గ్రామంలోని కోర్మయ్య ఒంటెద్దు బండి మీద కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. సాయంకాలానికి కూరగాయలు మిగిలితే వాటిని కాస్త తక్కువ ధరకు అమ్మటం లేదా తన ఎద్దుకు మేతగా వేయటం కోర్మయ్య అలవాటు. అందువల్ల అతడి వద్ద కూరగాయలు తాజాగా ఉంటాయని పేరు వచ్చింది. ఒకనాడు తన ఆరోగ్యం బాగుండకపోవడంతో కోర్మయ్య కూతురు పూర్ణమ్మను తోడు తీసుకుని బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు 4 ఊళ్ళు తిరిగి వ్యాపారం చేసుకుని ఇంటి ముఖం పట్టిన ఆ తండ్రి కూతుళ్లకు ఒక కాలువ ప్రక్కన గల ముళ్ళ పొదను తమ గ్రామానికి చెందిన పట్టయ్య ముళ్ళకర్రతో పొడుస్తూ కనిపించాడు. దాన్ని చూసిన కోర్మయ్య, ఏమిటి పట్టయ్య వెతుకుతున్నావు? కుందేలుగానే కనబడిందా అని అడిగాడు కుతూహలంగా. కుందేలు కాదు, మంచి రకం తాబేలు ఒకటి కాలువలోంచి బయటకు వచ్చి ఇప్పుడే ఈ పొదలో దూరింది అంటూ వెతకసాగాడు పట్టయ్య. తాబేలు అనగానే భక్తితో చెంపలు వేసుకున్న కోర్మయ్య, పట్టయ్య దాన్ని ఏమీ చేయకు, కూర్మనాథస్వామి మా కులదైవం, నీకు కావాలంటే డబ్బిస్తాను, దాన్ని నాకు ఇవ్వు అంటూ రొండిన తోపుకున్న ఆకుపచ్చ రంగు డబ్బు సంచిని వెలుపలకు తీశాడు. డబ్బును చూడగానే ఎంతో సంతోషించిన పట్టయ్య అంతలో వెలుపలకు వచ్చిన తాబేలును కోర్మయ్యకు అప్పగించి డబ్బు పుచ్చుకుని తన దారిన వెళ్ళిపోయాడు. అంతవరకు 4 కాళ్లను తలను లోపలికి లాక్కున్న తాబేలు పూర్ణమ్మ దాన్ని ఆప్యాయంగా చేత్తో నిమరడంతో తలను బయటకు పెట్టి అటు ఇటు వింతగా చూడసాగింది. నీకు ఎలాంటి భయము వద్దు, నీ గాయాలకు మందు రాసి మెత్తని గుడ్డ చుడతాను, కొన్ని రోజులు మా ఇంట్లో విశ్రాంతి తీసుకో అంటూ కోర్మయ్య తాబేలును కూతురు దగ్గర నుంచి తన చేతుల్లోనికి తీసుకుని బండిలోని ఖాళీ గంపలో ఉంచాడు. తర్వాత కొద్ది రోజులకే గాయాలు మానడంతో తాబేలు ఎంతో ఆరోగ్యంగా తయారైనది. కోర్మయ్య దానిని భక్తితో తీసుకువెళ్ళి రామవరానికి ఉత్తరంగా ప్రవహిస్తున్న కృష్ణానది పాయలో వదిలివచ్చాడు. ఇది జరిగిన 3వ రోజు ఒక వింత సంఘటన జరిగింది. పట్టణంలోని జమీందారు దివాణం నుంచి ఒక న్యాయాధికారి కోర్మయ్య ఇంటికి వచ్చి అతడి పూర్వీకుల వివరాలు అడిగాడు. మా నాన్నకు 3 అన్నదమ్ములు, ఒక అక్కగారు. వాళ్ళ నాన్నకు అంటే మా తాతగారికి అన్నదమ్ములు లేరు, కానీ ఒక చెల్లెది ఉండేదట. వాళ్ళ తాత రాజుగారి ఆస్థానంలో మల్లయుద్ధ వీరుడిగా పేరు పొందాడట. ఆయన పేరు జట్టి జగ్గయ్య అని చెప్పుకునేవారు. ఆయన రాజుగారి నుంచి ఘనంగా సన్మానాలు కూడా అందుకున్నారట అంటూ కోర్మయ్య తన తండ్రి తాతలు చిన్నప్పుడు చెప్పిన విషయాలను గుర్తుకు తెచ్చుకుంటూ వివరించాడు. కోర్మయ్య, నువ్వు చెప్పే సంగతులు వాస్తవాలేనని రుజువు చేయడానికి నీ దగ్గర సాక్ష్యాధారాలు ఏవైనా ఉన్నాయా అని అడిగాడు న్యాయాధికారి. ఉన్నాయి బాబు అంటూ కోర్మయ్య ఇంటి లోపలికి వెళ్ళి పాత ఇనుప పెట్టెలో దాచిన తమ వంశవృక్ష వివరాలు గల తాళపత్రం తెచ్చి చూపించాడు. న్యాయాధికారి తన చేతి సంచిలోంచి ఒక కాగితం తీసి కోర్మయ్య ఇచ్చిన తాళపత్రంతో పోల్చి చూసి, కోర్మయ్య, నేను వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తివి నువ్వే. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నీకు నీ పూర్వీకుల నుంచి పెద్ద ఆస్తి సంక్రమించింది. నీ ఆస్తిని నీకు అప్పగించదామని జమీందారు నన్ను పంపారు. వెంటనే పట్నం బయలుదేరు అన్నాడు సంతోషంగా. ఆ విధంగా కోర్మయ్య కుటుంబం 1 నెల తిరిగేసరికి పట్టణంలోని పెద్ద భవంతికి చేరి ధనవంతుల కుటుంబంగా పేరు పొందింది. కోర్మయ్యకు పట్టిన అదృష్టం గురించి రామవరంలో గొప్పగా చెప్పుకోసాగారు. 1 సంవత్సరం రోజులు గడిచిపోయాయి. ఒకనాటి ఉదయం కోర్మయ్య ఇంటి ముందు 10 మంది చేరి ఏదో గొడవ ప్రారంభించారు. ఇంతకు ఆ గొడవ చేస్తున్న వాళ్ళు కోర్మయ్య స్వగ్రామమైన రామవరానికి చెందిన పట్టయ్య, అతడు కొడుకు మల్లయ్య. మనిషి అంటే మాట మీద నిలబడాలి. ఈ రోజున 4 డబ్బులు వచ్చినంత మాత్రాన ఇచ్చిన మాట తప్పుతావా? అయినా
నేను నడమంత్రపు స్త్రీ ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నావు? నేను ఇచ్చిన తాబేలు ద్వారా పట్టిన అదృష్టం వల్లే కదా. ఆ సంగతి ఇంతలోనే మర్చిపోయావా అని పట్టయ్య నానా రభస చేస్తున్నాడు. ఇంతకు నన్ను ఏం చేయమన్నావు పట్టయ్య అని అడిగాడు కూర్మయ్య నెమ్మదిగా. ఏమి ఎరుగునట్టు ఏమిటా నంగనాచి మాటలు నీవును? నీ కూతురు పూర్ణమ్మను నా కొడుకు మల్లయ్యకిచ్చి పెళ్లి చేస్తానన్నావు కదా, ఇప్పుడు కాదంటావేమిటి? పైగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు కూడాను అన్నాడు పట్టయ్య. ఇదిగో పట్టయ్య, మేం పట్నం వచ్చాక మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి చేయమని చాలాసార్లు వచ్చావు, అందుకు నేను ఒప్పుకోలేదని ఈ నాటకం ఆడుతున్నావా అన్నాడు కూర్మయ్య కోపంగా. నువ్వు అలా అంటావనే మన ఊరు వాళ్ళని వెంట పెట్టుకుని వచ్చాను అన్నాడు. అయితే పట్టయ్య వాళ్ళకేసి చేయి చూపుతూ వాళ్ళందరూ అవును, పట్టయ్య కొడుకు నీ కూతురునిచ్చి పెళ్లి చేయాల్సిందే అన్నారు ఒక్కసారిగా. వాళ్ళ అబద్ధపు మాటలకు తండ్రి కూతుళ్ళు దిగ్భ్రాంతి చెంది ఒకరినొకరు చూసుకోసాగారు. దాన్ని అవకాశంగా తీసుకుని, ఏమిటి పూర్ణమ్మ, మీ నాన్నలాగా నువ్వు మమ్మల్ని మర్చిపోయావా అన్నాడు పట్టయ్య వ్యంగ్యంగా. పూర్ణమ్మ మౌనంగా తల వంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. అంతలో అక్కడ జరుగుతున్న గొడవకు చుట్టుపక్కల వాళ్ళు గుమిగూడారు. కూర్మయ్యను మాట్లాడనీయకుండగా పట్టయ్య చిందులు వేస్తూ ఏవేవో చెబుతున్నాడు. కొంతసేపటికి న్యాయాధికారి అటు కేసు రావడంతో సద్దుమణిగింది. న్యాయాధికారి పట్టయ్య చెప్పిందంతా సావధానంగా విని తల పంకించి, మీ అబ్బాయి మల్లయ్యకు కూర్మయ్య కూతురు పూర్ణమ్మకు పెళ్లి ఖాయమైందని, ఇంతలో ఎదురు చూడని ఆస్తి కలిసి రావడంతో కూర్మయ్య ఇచ్చిన మాట తప్పాడంటావు. అదే నిజమైతే కూర్మయ్య చేసింది తప్పే కదా అన్నాడు. ధర్మప్రభువులు న్యాయం చిటికలో గ్రహించారు, తమరే నాకు న్యాయం జరిగేలా చూడాలి అన్నాడు పట్టయ్య. అదే సమయంలో ప్రముఖ బట్టల వ్యాపారి రామలింగయ్య హడావిడిగా అక్కడికి వచ్చి, ఏమిటి, నేను విన్నది నిజమేనా? పూర్ణమ్మకు ద్వితీయ వివాహమా అని కూర్మయ్యను నిలదీశాడు. ఏమి జరుగుతున్నది తెలియక కూర్మయ్యకు నోట మాట రాలేదు. ఏమిటి మీరు అనేది, కాస్త వివరంగా చెప్పండి రామలింగయ్య అని అడిగాడు న్యాయాధికారి. పూర్ణమ్మకు మా అబ్బాయికి ఇదే ఊళ్ళో 6 నెలల క్రితం వివాహం జరిగింది అన్నాడు రామలింగయ్య. నిజంగానే పూర్ణమ్మకు 6 నెలల క్రితం మీ అబ్బాయితో వివాహం జరిగి ఉన్నట్టయితే పట్టయ్య చేసే ఆరోపణలు చెల్లవు అన్నాడు న్యాయాధికారి గంభీరంగా. సరిగ్గా అప్పుడే ఒక వృద్ధుడు జనంలో నుంచి ముందుకు వచ్చి పట్టయ్యను పరిశీలనగా చూస్తూ, ఒరే పట్టయ్య, నీ పాపిష్టి బుద్ధులు ఇంకా పోలేదా? ఎడాపెడా అప్పులు చేసి ఊరు నుంచి పారిపోయావు కదా, మళ్ళీ ఎప్పుడు వచ్చావు అన్నాడు. పథకం బెడిసికొట్టి పరిస్థితి తనకు ప్రతికూలంగా మారడంతో పట్టయ్య అక్కడి నుంచి పారిపోవడానికి చూశాడు. కానీ కొందరు అతన్ని చుట్టుముట్టు పట్టుకున్నారు. మల్లయ్యతో సహా అతడి వెంట వచ్చిన గ్రామస్తులు దిక్కుకొకరు పారిపోయారు. ఇలాంటి దుష్టుని కఠినంగా శిక్షించాలి, వదిలిపెడితే పలువురు అమాయకులు నష్టపోతారు అన్నాడు న్యాయాధికారితో అక్కడ చేరిన వాళ్ళును. పట్టయ్యకు 3 నెలల కారాగార శిక్ష విధించాడు న్యాయాధికారి. సమయానికి వచ్చి కాపాడిన న్యాయాధికారికి కూర్మయ్య కృతజ్ఞతలు తెలియచేశాడు. నీలాంటి నిజాయితీపరులకు దుష్టుల వల్ల సమస్యలు ఎదురైనా అవి మంచుతెరల్లా తొలగిపోతాయి. అయినా సమయానికి నేను ఇక్కడికి రావడానికి కారణం, నీ కుమార్తె పూర్ణమ్మ వీధిలో గొడవ పడుతుంటే ఆమె పెరటిదారి గుండా ధైర్యంగా వచ్చి నన్ను చూసి సంగతి వివరించింది, సాయం అర్థించింది. పట్టయ్య అసూయతో నిన్ను వంచడానికి పథకం వేశాడని గ్రహించాను. నా మనుషులతో నాటకం ఆడించి దోషిని పట్టుకుని శిక్షించగలిగాను అన్నాడు న్యాయాధికారి. చిన్నగా నవ్వుతున్న తన కుమార్తెను అభినందిస్తున్నట్టు చూశాడు కూర్మయ్య. ఇప్పుడు విజ్ఞత అనే మరో చక్కని చందమామ కథను విందాం. కొమరయ్య పరమ పిసినారి. ఆయనకు 7 ఏళ్ల మనవరాలుంది. పేరు గీత. ఒకనాడు ఒకడు అద్దాల పెట్టెలో తినుబండారాలు అమ్ముతూ కొమరయ్య ఇంటి ముందుకు వచ్చాడు. వాటిని చూడగానే గీతకు తినాలని కోరిక కలిగి, తాతయ్య, మిఠాయి కొనుక్కుంటాను, డబ్బు ఇవ్వు అని అడిగింది కొమరయ్యను. డబ్బు అనే మాట వినగానే కొమరయ్య ఉలిక్కి పడ్డాడు.
ఆ తర్వాత తేరుకుని, సరే గీత, నేను ఒక ప్రశ్న వేస్తాను, సరిగ్గా సమాధానం చెప్పావంటే నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. అలాగే తాతయ్య, అడుగు అన్నది గీత. కొమరయ్య రెండున దోపుకున్న ఒక చిల్లు నాణం, ఒక బంగారు నాణం తీసి గీతకు చూపించి, ఈ రెండింట్లో ఏది పెద్దది అని ప్రశ్నించాడు. పరిమాణంలో చిల్లు నాణం పెద్దదిగా ఉండడంతో గీత దాని కేసు చూస్తూ, ఇది పెద్దది అన్నది. కాదు, బంగారు నాణం పెద్దది అంటూ కొమరయ్య అది ఎలా పెద్దదో వివరించి చెప్పాడు. సంతోషంగా, తాతయ్య, నేను ఓడిపోయాను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తాను, నువ్వు సమాధానం చెబుతావా అని అడిగింది గీత. చిన్నపిల్ల అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేనా అనుకుని, సరే అడుగు అన్నాడు కొమరయ్య. అయితే ఒక షరతు అన్నది గీత. ఏమిటి అని అడిగాడు కొమరయ్య. తాతయ్య, నేను ఓడిపోతే ఇంకెప్పుడు నిన్ను డబ్బులు అడగను. నువ్వు ఓడిపోతే చిల్లు నాణంతో పాటు బంగారు నాణం కూడా నాకు ఇవ్వాలి, సరేనా అన్నది గీత. కొమరయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు. తాతయ్య, ఒంటె పెద్దదా ఒంటె పిల్ల పెద్దదా అని ప్రశ్నించింది గీత. ఇందులో సందేహం ఎందుకు, ఒంటె పెద్దది అన్నాడు కొమరయ్య. పప్పులో కాలు వేసావు తాతయ్య. ఒంటె పిల్ల వయసు ఎంతో నువ్వు అడగలేదు. ఒంటె పిల్ల కూడా పెద్దదే, అది పుట్టి 10 ఏళ్ళు అవుతుంది అన్నది గీత. కొమరయ్య మనవరాలు తెలివికి మురిసిపోతూ ఆమె అడిగినట్టు 2 నాణాలు ఆమెకి ఇచ్చాడు. ఇప్పుడు కీర్తికాంక్ష అనే మరో చక్కని చందమామ కథను విందాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఎలాంటి అద్భుత శక్తులను సాధించగోరి అర్ధరాత్రి వేళ ఇలా కఠోర శ్రమ చేస్తున్నావో నాకు తెలియదు. అయితే కొందరు అపూర్వమైన సాహసకృత్యాలు చేసి సాధించిన అద్భుత శక్తులను సైతం చేజేతులా జారవిడుచుకుంటారు. ప్రాణభయంతో కలిగే అయోమయ చింతన వల్ల కూడా ఒకరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇలాంటి అనూహ్యమైన మార్పులు వస్తూ ఉంటాయి. అలాంటి అయోమయానికి లోనై హఠాత్తుగా మారిపోయిన వితంగుడనే సాహసయువకుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. విక్రముడు రాజ్యమేలే కాలములో విలోమ దేశానికి రాక్షస బాధ వచ్చి పడింది. పాతాళం నుంచి రాక్షసులు హఠాత్తుగా భూమి మీదకు వచ్చి అందిన మనిషిని భక్షించి వెళ్ళేవారు. ఈ రాక్షసుల బాధను అరికట్టడం ఎలాగా అని విక్రముడు అవుతున్న సమయంలో రాజధానికి విరూపాక్షుడనే ముని వచ్చాడు. రాజు ఆయనకు అతిథి మర్యాదలు చేసి తన సమస్య చెప్పుకున్నాడు. తపోసంపన్నుడైన విరూపాక్షుడికి తన వద్ద ఒక మాయాదర్పణం ఉన్నది. ఆయన పాతాళలోకం రాక్షసరాజు మహాబలిని అందులోకి రప్పించి విక్రముడి సమస్యను వివరించాడు. మహాబలి వినయంగా, మునివర్య, పులికి లేడి ఆహారం, రాక్షసుడికి మనిషి ఆహారం, ఇది దైవ నిర్ణయమని మరొక ఈ సమస్యకు తమరే ఒక న్యాయమైన పరిష్కార మార్గం సూచించండి అన్నాడు. విరూపాక్షుడు కాసేపు ఆలోచించి, ఇక మీదట భూమి మీదకు వచ్చిన రాక్షసులు నరుల్లో పుణ్యాత్ములను వదిలి పాపలను మాత్రమే భుజించాలి. నియమభంగం చేసిన రాక్షసులకు భరించలేని పంటి నొప్పి శిక్ష. ధైర్యవంతుడైన నరుడా రాక్షసుడి నోట్లో ప్రవేశించి అభయారణ్యంలోని వనమూలికలతో దంతధావనం చేస్తే తప్ప ఆ బాధ తగ్గదు అన్నాడు. మహాబలి ఆ నియమానికి అంగీకరించి దర్పణం నుంచి మాయమయ్యాడు. ముని మాయాదర్పణాన్ని విక్రముడికిచ్చి, నీకేదైనా ఇబ్బంది కలిగితే నన్ను తలుచుకో, నేను నీ అర్థంలో కనబడి పరిష్కార మార్గాలు చెబుతాను అని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రాక్షసుల వాతబడే నరుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది. మహాబలితో విక్రముడు ఒప్పందం గురించి దేశమంతా ప్రచారం కావడంతో రాక్షసులు వాతబడ్డవారు పాపాత్ములను అంతా నమ్మసాగారు. అలా దేశ పౌరుల్లో పాపభీతి కూడా బాగా పెరిగింది. ఆ కాలంలోనే అభయారణ్యాన్ని ఆనుకుని ఉన్న వికాసపురం గ్రామంలో
శ్రీతంగుడనే భూస్వామి అందరికీ సాయపడుతూ చుట్టుప్రక్కల మంచివాడన్న పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు లేక లేక కలిగిన ఒక్కగానొక్క బిడ్డ వితంగుడు. మితిమించిన గారాభం వలనో ఏమో వితంగుడు చిన్నప్పటి నుంచి స్వార్థపరుడుగా తయారయ్యాడు. ఇంట్లో అందరూ మెచ్చుకుంటే సంతోషపడి బయట పిల్లలు కూడా తనను మెచ్చుకోవాలని ఉబలాట పడేవాడు. మెచ్చని వాళ్ళని తిట్టేవాడు. దాంతో చుట్టుప్రక్కల పిల్లలు అతనికి దూరంగా ఉండేవారు. ఈ విషయమై అతడు తన తాతకు ఫిర్యాదు చేస్తే ఆయన బయటి వాళ్ళు నిన్ను మెచ్చాలంటే వాళ్ళకు నచ్చేలా మసులుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని హెచ్చరించాడు. నేను నాకు ఇష్టమైన పనులే చేస్తాను, వాళ్ళకు నచ్చే పనులు చేయను, అయినా వాళ్ళను మెచ్చుకోవాలి అన్నాడు వితంగుడు. వితంగుడికి ఇంకా బుద్ధి వికసించలేదని గ్రహించిన తాత అతన్ని ఊళ్ళోని మహాపండితుడు విద్యానాథుడి వద్ద విద్యాభ్యాసానికి పంపాడు. అక్కడ అందరి మెప్పు పొందాలన్న కాంక్షతో వితంగుడు ఎంతో కష్టపడి చదివాడు. చేరిన ఒక్క సంవత్సరంలోనే అందరిలోకి మిన్న అయ్యాడు. కానీ తనను మెచ్చుకోమని ప్రతిరోజు సాటి శిష్యులతో గొడవ పడుతూ ఉండేవాడు. వాళ్ళు విసిగిపోయి గురువుగారికి చెప్పారు. గురువు అతన్ని సంజాయిషి అడిగాడు. నేను శిష్యులందరిలోకి మిన్న, వాళ్ళు నా తెలివిని మెచ్చుకోవడానికి బదులు ఫిర్యాదు చేస్తే తమరు వాళ్ళను మందలించకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు వితంగుడు నిష్ఠూరంగా. శిష్యుల్లో మిన్న కాబట్టి నీకు తెలివి ఉంది, తోటి శిష్యులు నిన్ను ఇష్టపడటం లేదు కాబట్టి ఆ తెలివి నీకు ఉపయోగపడడం లేదు. డబ్బైనా తెలివైనా అక్కడికొస్తేనే విలువ. తమకు ప్రయోజనం లేకపోతే గొప్ప వాళ్ళని కూడా ఎవరూ మెచ్చుకోరు. కాబట్టి నిన్నందరూ మెచ్చుకోవాలంటే 10 మందికి ఉపయోగపడే పనులు కూడా చేయాలి అన్నాడు విద్యానాథుడు. ఆ మాట నచ్చని వితంగుడు తన పద్ధతి మార్చుకోలేదు. అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. ఒకనాడు ఉదయం విద్యానాథుడు శిష్యుల్ని అభయారణ్యానికి వెళ్ళి వనమూలికలు తెమ్మన్నాడు. అందరూ వెళ్ళారు. అయితే వితంగుడు మాత్రం అరణ్యానికి వెళ్లకుండగా గురువు దగ్గరే ఉండిపోయాడు. విద్యానాథుడు శిష్యులు ప్రవేశించిన సమయానికే అభయారణ్యంలో మహాసురుడనే రాక్షసుడు అడుగుపెట్టాడు. వాడు కొంతకాలం క్రితం ఆకలి బాధతో విచక్షణ కోల్పోయి పుణ్యాత్ముడైన ఒక నరుణ్ణి పట్టి మింగేశాడు. నియమభంగం ఫలితంగా వాడికి భరించలేని పంటి నొప్పి మొదలైంది. ధైర్యవంతుడైన నరుడు దొరుకుతాడన్న ఆశతో వాడిప్పుడు అభయారణ్యానికి వచ్చి కంటపడ్డ విద్యానాథుడి శిష్యులను పిలిచి నా నోట్లో ప్రవేశించి మీ దగ్గరున్న మూలికలతో నా పళ్ళు తోమాలి అన్నాడు. వాడిని చూడగానే భయపడిపోయిన శిష్యులు వాడి మాట వినగానే మూర్ఛపోయారు. మహాసురుడు వంటి బాధతో పంటి బాధతో మూలుగుతూ ఒక చోట చతికిలబడిపోయి వాళ్ళందరినీ ఒళ్ళో వేసుకున్నాడు. అడవిలోకి వెళ్ళిన శిష్యులు ఎంతకు రాకపోయేసరికి గురువు ఆదేశం ప్రకారం వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళిన వితంగుడు మహాసురుణ్ణి చూశాడు. అంతలోనే మహాసురుడు అతన్ని గుప్పిట పట్టుకుని పైకెత్తి తన కోరిక వినిపించాడు. వితంగుడు ఏమాత్రం భయపడకుండగా నేను నీ నోట్లో ప్రవేశించి మూలికలతో దంతధావనం చేస్తే నీ పంటి నొప్పి తగ్గుతుంది, కానీ అందువల్ల నాకేం ప్రయోజనం అన్నాడు. నువ్వు నా పంటి బాధను తొలగిస్తే నేను నీ కోరిక తీరుస్తాను అన్నాడు మహాసురుడు. నేను నా ఇష్టమైన పనులే చేస్తాను, అయినా అందరూ నన్ను మెచ్చుకోవాలి, అది నా కోరిక, తీర్చగలవా అన్నాడు వితంగుడు. నువ్వు నా పంటి బాధను తొలగిస్తే నా దగ్గరున్న స్తుతీంద్రం అనే అద్భుత శక్తిని నీకు ఇస్తాను, అప్పుడు అందరూ నిన్ను పొగుడుతారు అంటూ మహాసురుడు అతన్ని తన ఒడిలోకి జారవిడిచాడు. వితంగుడు రాక్షసుడి ఒడిలో స్పృహ తప్పి పడి ఉన్న సాటి శిష్యుల నుంచి కొన్ని మూలికలు తీశాడు. మహాసురుడు అతన్ని అరిచేతిలోనికి తీసుకుని నోట్లో వేసుకుంటే తొనక్కుండగా వెనక్కుండగా అక్కడ నిలదొక్కుని మూలికలతో పళ్ళన్నీ తోమి ఉపశమనం కలిగించాడు. మహాసురుడు అతని నోట్లోంచి తీసి తలను 3 సార్లు నిమిరి స్తుతీంద్రం నీ కోసమైనది,
నీ అంతట నువ్వు పొమ్మనేదాకా ఆ శక్తి నీ వద్దే ఉంటుంది. ఇక మీదట నువ్వు మంచి చేసినా చెడు చేసినా నీకు మంచి పేరే వస్తుంది అని చెప్పి మాయమైపోయాడు. అంతే. అంతకు ముందెన్నడూ అతన్ని మెచ్చని సాటి శిష్యులు నిర్భయంగా రాక్షసుడి నోట్లో ప్రవేశించిన అతని ధైర్యం అసాధారణమంటూ ముక్త కంఠంతో మెచ్చుకున్నారు. గురువేమో నీకిక నేను నేర్పాల్సిన విద్యలేవీ లేవు అన్నాడు. ఒకరోజు గ్రామాధికారి అతన్ని కలుసుకుని, నీ అనుచరుడిగా ఉంటూ నీ మాటను శిలాశాసనంగా భావిస్తాను అన్నాడు. వికాసపురంలో వితంగుడి మాటకు తిరుగు లేకుండా పోయింది. అతడు ఏం చేసినా స్తుతీంద్రం మహిమ వల్ల, అందరూ అతన్ని మెచ్చుకోవడం వల్ల అతడు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డాడు. గ్రామస్తులు ఊరికి ఏం మేలు జరిగినా వితంగుడే కారణమని పొగిడేవారు. కష్టాలొస్తే విధిలేలా అని సర్దుకునేవారు. స్తుతీంద్రం మహిమతో వితంగుడి ఖ్యాతి గ్రామాంతరాలకు పాకింది. గ్రామాధికారులందరూ వితంగుడికి అనుచరులై అవినీతికి పాల్పడసాగారు. క్రమంగా అతడి పేరు రాజధానికి చేరింది. రాజు విక్రముడు చారులను పంపి అసలు విషయం గ్రహించి వితంగుడి ప్రభావం రాజధానిపై పడితే దేశం సర్వనాశనం కాగలదని కలవరపడ్డాడు. తరుణోపాయం తోచక ఆయన తన వద్ద ఉన్న మాయాదర్పణాన్ని ఆశ్రయించాడు. అందులో ప్రత్యక్షమైన విరూపాక్షుడు విషయం తెలుసుకుని, నేను మహాబలిని కలుసుకుని 1 ఏడాది తరువాత నీ దేశంలో ఉన్న అవినీతి పరుల్లో ముఖ్యమైన వారిని గుర్తించి ఒక్కసారిగా మింగడానికి రాక్షసుల్ని పంపే ఏర్పాటు చేస్తాను. ఇది తెలిస్తే ఏడాది గడువులో నీ దేశంలోని అవినీతి పరులందరూ మారిపోతారు. మారిన వాళ్ళు రాక్షసులకు ఆహారం అవుతారు అన్నాడు. మీ ఉపాయం బాగానే ఉన్నది, కానీ అసలు సమస్య అంతా వితంగుడులోనే. పరపీడన చేస్తూ కూడా స్తుతీంద్రం అనే శక్తితో అందరి మెప్పు పొందుతున్న అతన్ని అదుపు చేయడం ఎలా అన్నదే సమస్య అన్నాడు. విక్రముడు దిగులుగాను, నీకా విచారం వద్దు. వితంగుణ్ణి ప్రశంసిస్తూ శాసనాలు రాయించు. దానితో పాటు అవినీతి పరులకు రానున్న ఆపదను చాటింపు వేయించు. నీ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పి మాయమయ్యాడు విరూపాక్షుడు. విక్రముడు విరూపాక్షుడు చెప్పినట్టు చేశాడు. ఏడాది గడిచేసరికి చాలామంది ప్రజలతో పాటు వితంగుడులోనూ మంచి మార్పు వచ్చింది. పైగా అతడు స్తుతీంద్రియాన్ని వదులుకుని మంచి పనులు చేయటం ప్రారంభించాడు. విలోమదేశం ధర్మాత్ములకు నిలయంగా మారింది. బేతాళుడి కథ చెప్పి, రాజా చెడ్డ పనులు చేసినా సరే ఎదుటివారు తనను పొగడాలని, తన పంతం నగ్గించుకునే విషయంలో పట్టుదలతో వ్యవహరించే వితంగుడు హఠాత్తుగా మంచివాడిగా మారిపోవడానికి కారణం అతనిలో ప్రాణభయం వల్ల ఏర్పడిన అయోమయమేనా కదా? ప్రాణభయం మనిషిని ఆలోచనలను తలక్రిందులు చేయగలదనడానికి వితంగుడులో వచ్చిన మార్పే ప్రబల నిదర్శనం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు ఇలా చెప్పాడు. అన్నింటిలో కంటే కూడా ప్రాణభయం భయంకరమైనదే. అందులోనూ సందేహమైతే లేదు. అయితే వితంగుడులో వచ్చిన మంచి మార్పులకు అది కారణం కాదు. కొందరిలో ప్రాణభయం కన్నా కీర్తికాంక్ష బలవత్తరమైనది. చేసిన ప్రతి పనికి అందరి చేత మెప్పు పొందాలన్నది వితంగుడికి జన్మతహా వచ్చిన స్వభావం. అందులో చివరిదాకా ఎలాంటి మార్పు రాలేదు. రాక్షసులకు ఆహారమైన వారు చెడ్డవారని ప్రజలు నమ్ముతారని, అలా జరగకుండా ఉండాలంటే మంచివాడిగా మారడం ఒక్కటే మార్గమని అతడు గ్రహించాడు. కీర్తికాంక్ష ఉన్నవారు మంచి పనులు చేయడమే కాదు, చెడ్డ పనులను కూడా మానగలరు. వితంగుడు ఆ పనే చేశాడు. ఇక స్తుతీంద్రం కారణంగా లభించిన పొగడతల కన్నా రాజు రాయించిన శాసనాలే ఎక్కువ తృప్తినివ్వడం వల్ల అతడు స్తుతీంద్రియాన్ని వదులుకున్నాడు. అందువల్ల వితంగుడులో వచ్చిన మార్పుకు కారణం మరణభయం కాదు, అతని కీర్తికాంక్ష అన్నది సుస్పష్టం అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే
బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి మళ్ళీ చెట్టు ఎక్కేస్తాడు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.